ఒక్కసారి ఊహించండి. ఒక ఆలయం ఎన్నిసార్లు ధ్వంసం చేసినా మళ్ళీ మళ్ళీ నిలబడుతుంది. ఒక దేవి ఆమె రూపం చూస్తే భయం వేస్తుంది. కానీ ఆమె దగ్గరికి వెళ్ళిన వారికి అపారమైన రక్షణ లభిస్తుంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ఆలయంలో సతీదేవి శరీరంలోని ఒక భాగం పడిందని నమ్మకం. ఆ ఆలయమే అలంపూర్ జోగులాంబ. ఈ కథ విన్న తర్వాత మీరు ఈ ఆలయాన్ని ఒక్కసారైనా చూడాలని అనిపిస్తుంది. ఈ గుడి ఎక్కడో లేదు. తెలంగాణలో జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒక చిన్న పట్టణం ఉంది. అది అలంపూర్. ఈ ప్రదేశం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ తుంగభద్ర నది, కృష్ణా నది కలుస్తాయి. మన పూర్వీకులు ఒక విషయం నమ్మేవారు. రెండు నదులు కలిసే చోట భూమిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందని. అందుకే ఇక్కడ ఆలయాలు నిర్మించారు. కానీ ఈ ఆలయం వయసు వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఈ ఆలయం దాదాపు 1400 సంవత్సరాలు పురాతనమైనది. 7వ శతాబ్దంలో చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పుడు ఈ ప్రాంతాన్ని అలంపూర అని పిలిచేవారు. కాలక్రమంలో ఆ పేరు అలంపూరుగా మారింది. కానీ ఈ ఆలయం ప్రత్యేకత ఇక్కడితో ముగియదు. దాని వెనుక ఒక మహాపురాణ కథ ఉంది. చాలా కాలం క్రితం దక్ష ప్రజాపతి అనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకు సతీదేవి అనే కుమార్తె ఉండేది. సతీదేవి పరమశివుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ దక్షుడికి అది నచ్చలేదు. ఒకరోజు దక్షుడు ఒక మహాయజ్ఞం నిర్వహించాడు. లోకంలోని దేవతలందరినీ పిలిచాడు. కానీ శివుణ్ణి మాత్రం పిలవలేదు. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి చాలా బాధపడి ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళింది. కానీ అక్కడ ఆమె ముందే శివుణ్ణి తీవ్రంగా అవమానించారు. ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి ఇలా చెప్పింది: నా భర్తను అవమానించిన నీ కూతురిగా ఉన్న ఈ శరీరం నాకు అవసరం లేదు అని చెప్పి యజ్ఞాగ్నిలో తన్ను తాను అర్పించుకుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు దుఃఖంతో తీవ్రమైన బాధకు లోనయ్యాడు. సతీదేవి శరీరాన్ని తీసుకునే మొత్తం జగత్తంతా తిరిగాడు. ఆ దుఃఖం వల్ల సృష్టి సమతుల్యత తప్పిపోయింది. అప్పుడు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 108 భాగాలుగా చేశాడు. ఆ భాగాలు భూమిపై వేర్వేరు చోట్ల పడ్డాయి. ఆ ప్రదేశాలే 108 శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. అందులో ఒకటి అలంపూర్లో సతీదేవి పై దవడపళ్ళు పడ్డాయని నమ్మకం. అక్కడే జోగులాంబ అమ్మవారు అవతరించారు. ఈ ఆలయం చరిత్రలో హృదయాన్ని కదిలించే సంఘటన ఒకటి జరిగింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కాలంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించారు. అప్పుడు ఆలయం చాలా వరకు నాశనం అయింది. కానీ అక్కడ పూజారులు ఒక గొప్ప పని చేశారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి రాత్రి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని భూమిలో దాచిపెట్టారు. అలా అమ్మవారి విగ్రహం ఎన్నో సంవత్సరాలు రక్షింపబడింది. తర్వాత మరాఠా రాజులు వచ్చి ఆలయాన్ని మళ్ళీ నిర్మించారు. విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించారు. ఆ పూజారులు లేకపోయి ఉంటే ఈరోజు ఈ ఆలయం ఉండేదే కాదు. అలంపూర్లో ఉన్నది జోగులాంబ ఆలయం మాత్రమే కాదు. అక్కడ నవబ్రహ్మ ఆలయాలు అనే 9 శివాలయాలు ఉన్నాయి. ఈ 9 ఆలయాలు ఆకాశంలోని నక్షత్రాల స్థానాలకు అనుగుణంగా నిర్మించబడ్డాయి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. 7వ శతాబ్దంలో ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా మన పూర్వీకులు ఇలాంటి లెక్కలు ఎలా వేశారు? ఇదే మన భారతీయుల జ్ఞానం. ఒక ఆలయం అంటే కేవలం రాళ్ళతో కట్టిన భవనం కాదు. ఇది ఒక కథ, ఒక త్యాగం, ఒక సంస్కృతికి గుర్తు. జోగులాంబ ఆలయం సతీదేవి ప్రేమకు గుర్తు, పూజారుల ధైర్యానికి నిదర్శనం. మీకు ఈ కథ నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి. మరొక అద్భుతమైన తెలుగు ఆలయ కథతో మళ్ళీ కలుద్దాం. జై జోగులాంబ.